అమ్మలక్క అడి అంటాను. ఓ అమ్మలక్క ఎరా తెంపావు ఏం పని ఉడవాలి రాసుకోవద్దు రీసౌండ్ వస్తుంది నువ్వు ఓరితే చెప్పినది ఏంటి గ్రైండర్ వాటి కానీ నూరితే మంచిగా వాడు గ్రైండర్లో వాడతారా నూరితే మంచిగా వాడు అంతకుముందు చిన్నప్పుడు నూనె గడ్డపారేసి రుబ్బుడాట అంతకుముందు ఇక మన ఈ గునిండి పెద్దాం వల్ల దాంట్లో నూరుదురు పెద్ద రోలేసి అందులో ఇప్పుడు ఇక వెరైటీగా గ్రైండర్ వచ్చిందేమో ఇక గ్రైండర్లో అయినా కానీ దంగుతుందా దంగుతుంది నీళ్ళు పోయాలి తలకాయ నొప్పి లేచింది ఫ్రెండ్స్ తలకాయ నొప్పి లేచింది కాబట్టి అద్దాలు సోడా బుడ్డి అద్దాలు పెట్టి ఎండకు తిరిగినావా బాయ్ రాలే ఆడికి బోనాలకేనా బోనం తీసింది గోరింటాకు పెట్టుకుంటాం రాంగా మేము అనుకున్నాము గోరింటాకు పెట్టుకుంటే మంచిగా పడుతుంది కదా శ్రీలేఖక్క దగ్గర చూసిన నేను పెట్టుకున్నాను శ్రీలేఖక్క ఇవి అక్షంతల లెక్క పోసుకోవాలి లగ్గం జర గట్టిగా మాట్లాడారు మీరు ఇద్దరికి నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు మెల్లగా మాట్లాడతారు అబ్బో అతిక్కపోయి నోట్లో నీళ్ళు ఉడతానే ఎందుకు బెల్లన్నం కదా బెల్లన్నం తిన్నారా నోడుతానే అందుకే బేగ్ కూడా వస్తుంది బెల్లన్నమే చికెన్ కుమ్మింది మంచిగా కుమ్ముడే తినుడే వేసుడే మేము తెంపినా గంట తెంపినా ఈ చెట్టుకు బాగా లేదు అందుకే నీ వరకు ఎన్నిసార్లు పెట్టుకున్నావే ఈ ఆషాఢంలో ఒక్కసారి కూడా పెట్టుకోలేదా మొన్న పెట్టుకుంటే ఇక మొన్న అది ఆషాఢం ముందు మొన్ననే వచ్చి ఆషాఢం వెళ్ళకు ఇంట్లోగా ఊళ్ళకి వచ్చిందా వేసింది నువ్వు ఎన్నిసార్లు పెట్టుకున్నావే నేను కూడా పెట్టుకోలే ఫస్ట్ టైం పెట్టుకుంది లెక్క పెట్టుకుంటే 5 సార్లు పెట్టుకుంటాం ఇప్పుడు ఆల్రెడీ సగం రోజులు కావచ్చు మళ్ళీ పెట్టుకుంటా పోకముంటే దాని చెట్టుకు మొలు వద్దా మా చెట్టుకు లేదా అదొక రోజు ఇది ఒకసారి అదొకసారి ఇది ఒకసారి అంతేనా అంతే ఈ 2 చెట్లు ఉన్నాయి కదా కవర్ చేస్తాం అట్లా మాకైతే చెట్లే లేవు మా వాడకట్టు కాడ అమ్మ తోడే జరుగు అరే మెంటలోడా గురికా చెట్లు ఉండు ఏమైంది అనుకున్నాడు పామని భయపడ్డారు ఇల్లు గట్లా చేస్తావా మొన్న వచ్చింది మా ఇంటికి పాము అదే చుట్టం వచ్చినట్టు చెప్తాను మొన్న వచ్చింది మా ఇంటికి ఎంత గింతే ఉన్నాయి మా పెద్ద పిల్ల సప్పలు కొడితే ఇట్లా మీదికి ఇట్లా పడిగిప్పింది సప్పలు కొడితే పడిగిపుతుందా మరోసారి కొట్టి ఇక్కడ ఉంటే పడిగిపుతుంది రమ్మని సప్పలు కొడి కవర్ నిండుతలేదు ఏడా చేతులు నొత్తాయి తెంపి మళ్ళీ పూలకు వచ్చారు మల్లెపూలు మంచిగా పువ్వులు తెంపుకుంటారు ఏం చేసుకుంటావు అవి వండుకుంటారు ఎప్పటి వరకు పూస్తాయి మొగ్గలు తెంపన్నా ఇంకా కాలే మైదాకి తెంపిర్రు మళ్ళా మొగ్గలకు వచ్చారు ఇగో ఇట్లా మైదాకు తక్కువ తెంపిర్రు అంటారు కదా ఈ మల్లెపూల ఆకులు ఉన్నాయి కదా తెంపన్లు వస్తారు మధ్యలో అయ్యూర్రి ఉచ్చాక అంటుంది కదా మెల్లగా సుంచి ఈ ఆకులు పెద్దగా ఉన్నాయి కడిగేసినట్టు కడిగేసి కదా అందులో అయ్యూర్రి ఏమవుతుంది గిన్నె పాలలో గిన్నె నీళ్ళు మొత్తం కవర్ చేస్తలేరా ఇవి కూడా వేరే ఆకులు చేసి కవర్ చేయరు ఇంకా కవర్ చేయరు గిన్నె దొరికినాయి ఫ్రెండ్స్ మల్లె మొగ్గలు అవి మల్లె మొగ్గలా సూపర్ స్మెల్ వస్తుంది మల్లె మొగ్గలు పెట్టి ఫ్రెండ్స్ మల్లె మొగ్గలు కూడా తెంపుడు అయిపోయింది మల్లె మొగ్గలు కూడా వాడతారా గ్రైండర్లో మైదాకు పట్టుకుంటాం మల్లె మొగ్గలు అల్లుకుంటా ఇంకోటి ఏంటిదనంటే అన్ని పురుగులు వాడుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకోటి తెంపుకున్నాం అవి తెంపు నువ్వు
మైదాకులకు ఏమేమి అవసరం? ఒక నిమ్మకాయ, చింతపండు. నాకు పడదు ఇక, మీకు పడేటోళ్ళకి ఏం లేకుండా కానీ పడేటోళ్ళకు చింతపండు నిమ్మకాయ వేసుకోవాలి. తెంపు మళ్ళీ అల్ల మొగ్గలలో మధ్యలో మధ్యలో పెట్టుకుని అల్లుతారు. ఈ ఆకు ఇదా మళ్ళీ మొగ్గల మధ్యలో పెట్టుకొని అల్లుకుంటారా? ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వచ్చినాము. ఇప్పుడు గోరింటాకు మేము పట్టుకుంటాము, గ్రైండర్ పట్టుకుంటాం. ఇక మా గ్రైండర్ నూరుడు అంటే ఈ వర్షం కొడుతుంది, ఇప్పుడు ఇక నూరుడు అంటే మాతోని కాదు, అందుకే గ్రైండర్ పట్టుకుంటాం. గ్రైండర్లో పడతాం. నిమ్మకాయలు, ఇక చింతపండు అంటే అద్దంటాను తీప. చింతపండు ఎందుకు అద్దే? చింతపండు దేనికి ఉపయోగపడుతుంది ఇంట్లో? పుల్లదనం కోసం. పుల్లదనం చేయి, పుల్లదనం వెళ్తుందా? చింతపండు ఎందుకు ఎత్తారు? చింతపండు ఎందుకు ఎత్తారు? చింతపండు ఎందుకు ఎత్తారు తెలియదు. చింతపండు ఎందుకు ఎత్తారు? బంక లెక్క పట్టుకునేది కదా. బంక లెక్క పట్టుకునే అందుకే నానబెట్టాలి, గిన్నెలు ఎత్తాలి. అంటే ఇప్పుడు గ్రైండర్ లేచి పట్టుడేనా దాన్ని కూడా? గ్రైండర్ లేసుడే ఇప్పుడు ఏంటి అలాగిన నీళ్ళు, నిమ్మకాయ రసం, చింతపండు పోతుంది. నీళ్ళు వచ్చిన కొంచెం నిమ్మకాయ కూడా పిండుతా. అందులో ఇత్తులు పడ్డాయి ఇక. ఇత్తులు పడితే గ్రైండర్ పడుతుంది ఇక. పడుతుందా? కుడకల్నే పడతాను పెద్ద పెద్ద కుడకలు, కానీ మంచిగా పెట్టకుంటే గిర్ 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 అంటాయి. ఈ ముందు 2 సార్లు గట్టిని పట్టిందా? పట్టింది, మెత్తగా మంచిగా పట్టిందిగా. పుదీనా తొక్కు లెక్క అయింది. మెత్తగా ఏం తొక్కు లేక పుదీనా అంటే అది కూడా తొక్కు వేసుకుంటాం. గోంగూర తొక్క, పుదీనా తొక్క. పుదీనా, గోంగూర తొక్క, పుదీనా కూడా ఉంటుంది. ఆకులు ఏరేరు తర్వాత మళ్ళీ పట్టారు కానీ మళ్ళీ మీదే వేయర్రి. మళ్ళీ పడితే మళ్ళీ ఇంకా ఘోరంగా బుడబుడ అవుతుంది. బుడబుడ ఉండద్దా? బుడబుడ ఉండదు. చింతపండు పెట్టాను. బుడబుడు ఉంటే చింతపండు తర్వాత ఏలు పెట్టుకుంటే జారుతుందా ఇంత? అద్దా నాకు పడదని బాధ. పడుతుంది మా అన్న మంచోడే, మంచోడే కానీ అసలు ఎందుకో ఫస్ట్ నుంచే పడది. సెకండ్ ట్రిప్ ఎన్ని ట్రిప్లు అయితే అవి? 3 వాడకట్ట మొత్తం కవర్ చేయాలి. వడకట్టలు అందరికి ఎట్టుడేనా? అందరికి ఎట్టుడే. అట్లా సౌండ్ ఎందుకు వస్తా? అదే బయలు పురుగు నేను కొద్దిగా మిస్ అయింది. అది ఒర్రే పురుగు, నేను అది ఘోరంగా బుడ అయింది. అయిందా ఇప్పుడు? ఇది అయింది, ఇంకొకటి కావాలా? ఇప్పుడు ఇది లాస్టా? ఇది పడితే అయిపోతుందా? ఇది అయిపోయినాక పెట్టుకుంటేనా ఇక? దాంట్లో అయితే పెట్టుకుంటే కావచ్చు. ఎర్రగా పడుతుంది ఇక. ఎర్రగానో కర్రగానో మరి ఎట్లా పడుతుందో తెలియదు. పెట్టుకున్నాం కదా తెలుస్తుంది. ఇప్పుడైతే ఇట్లా పడ్డాయి ఫ్రెండ్స్. ఇక పట్టినాము గ్రైండర్ అయితే, కానీ కొంచెం మెత్తగా అయింది. నేనైతే సందమావన పెట్టుకుంటాను, ఇక స్టైల్గా పెట్టుకుంటలేను. ఇలా స్టైల్గా పెట్టుకుంటాను. చూద్దాం ఇవాళ మంచిగా పడుతుంది, దీపది మంచిగా పడుతుంది. నాకు మంచిగా పడేది మైదా, నాకు పడేది అబ్బా నరుకు. నిజమే, మీకు అందరికి మంచిగా పడుతుంది. ఆ ఒక అమ్ములకు నాకే పడేది. ఇది గుండ్రగా అత్తలేదు. అబ్బా పుల్లలేవా? చీపురు పుల్ల నడదే. ఎందుకు ఇట్లా పెడతారు. ఎట్లా? ఇట్లా పెట్టుకుంటే మెల్లమెల్లగా పెట్టుకుంటారు అన్నట్టు. అది కోన్ లెక్కనా? ఇప్పుడు గట్లా పెట్టుకొని గట్లా చిన్నప్పుడు పెట్టుకునేటోళ్ళు, అరిచేతిలో పెట్టుకొని ఏళ్ళకి పెట్టుకునేటోళ్ళుగా అంతే. ఇంకేంది? ట్రెండింగ్ మారిపోయింది. ఏం ట్రెండింగ్ ఉంది? ఇదే ఇది కాలేజ్కి పెట్టాలి కాబట్టి వాళ్ళు అట్లా ఇక నేను ఇంటికాడ ఉండేదాన్ని కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నా నడుపుతుంది. ఏం చెప్తాను? లవ్ షేపులు పెట్టుకుంటాను. లవ్ షేపులు
ఇట్లా పెట్టిన అది స్టైల్ అన్నట్టు ఇప్పుడు స్టైల్ అది ఇదంతా గారబుచ్చి కారుతా ఉంది బగ్గ మెత్తగా అయింది. నడపమ్మని ముసలమ్మ ఉంటుంది అందులో, ముసలం ఉంటుంది తెలిసే. ఆ చెట్టు కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇట్లా చెద్దరి ఇట్లా ఏమంటాయి చిన్న అప్పుడు అది. ఇప్పుడు ఇప్పుడు చదువుకున్నావుగా, ఇప్పుడు ఏముంటుంది అందులో? ముసలామే ఆ. చెట్టు కింద ముసలామ కూర్చుంటది మంచిగా వేసుకొని ఉన్నట్టు అట్లుంటుంది అన్నట్టు. పడుతుంది షేప్ అట్లాంటి మరి నిజంగానే ఉంటుంది అలా ముసలామ. చిన్నప్పుడు వాళ్ళ డాడీ కొట్టినాక ఆడ చెట్టు కింద పోయి ఉన్నదట. అయ్యో పాపం ఆమెకు ఆకలి కదా దేవుడు అన్నం ఆకలి అయినప్పుడు మబ్బుల సాడుకోయి దాక్కొని తింటది. పొద్దంతా తింటది కావచ్చు రాత్రి మెల్లగా వెళ్తుంది. పొద్దంతా తింటది కావచ్చు రాత్రి మెల్లగా వెళ్తుంది. ముచ్చట్లు పెడుతున్నాయి ఒక్కతే ముచ్చట పెట్టుకున్నారు చెట్టుతో ముచ్చట పెట్టుకున్నారు. ఉంటారు దాని మీద కనిపించారు ఇంకొకరు. నీకైతే అన్ని తెలుసు. తాత ఉంటాడు ఆడ. గీలు కావచ్చు గీర్రెలు. ఫ్రెండ్స్ మా గోరింటాకు పెట్టుకున్నాడు అయిపోయింది. దీపది ఇంకొక ఏలు ఉంది. ఇక మేమైతే పెట్టుకున్నాం అట్లా అట్లా. మా మెహంద్ అంట గోరింటాకు అయితే ఇది నేను సన్నమామ పెట్టుకున్నా, అవునేమో స్టైల్గా పెట్టుకున్నది. ఇక అంతే ఆషాఢంలో ఫస్ట్ టైం పెట్టుకున్నాం. ఇంకెన్నిసార్లు పెట్టుకోడు అవుతుంది. ఇక ఇది పోయినాక పెట్టుకోవాలి. నువ్వు సన్నమామ పెట్టుకుంటావా? మరి స్టైల్గా పెట్టుకుంటుంది. సకినాలు పోతుంది. ఎట్లా పెట్టుకుంటావు? సకినాలు పోతుంది. దాన్ని ఏం చేస్తారు? ఇట్లా గుండ్రగా చేసి అందులో అట్లనే పెడుతుంది. అట్లా పెట్టి మళ్ళీ ఒకరు గడ పెడుతుంది. ఏంటి సన్నమామ దగ్గర పెడుతుంది. ఆడ ఒక సుక్క పెట్టి ఎలాగ పెట్టుకుంటుంది. అవి మైదాకు పెట్టుకుని అట్లా పెట్టి ఏం చేస్తారు? సన్నమామ మధ్యలో ఒక చిన్న చుక్క పెడుతుంది. చందమామ కింద కదా చెట్టు కింద ముసలాం ఎట్లా చెట్టు కింద ముసలాం చెట్టు కింద ముసలాం ఎందుకు కూర్చుందంటే ఫ్రెండ్స్ నీళ్ళు పోసేది ఇక్కడ చెట్టుకు, అది ఎండిపోతుంది అట. లేకపోతే మళ్ళీ చెట్టు ఉంటుంది, అది నుంచి కనబడతాం. చిన్నప్పుడు గట్ల ఉంది అన్నట్టు. పెట్టుకున్నది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపో బాయ్ ఫ్రెండ్స్ అని. బాయ్ ఫ్రెండ్స్ అని. బాయ్ ఫ్రెండ్స్ అంటది. నాకు అనరాదు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఇగో రంధ్రం పెట్టిన నడుమ రంధ్రం అటు సకినం పోసింది, గారె చేసింది, రుబ్బిన గారె లెక్క. ఫ్రెండ్స్ ఇగో ఇప్పటితోనైతే మన వీడియో అయిపోయింది. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టుర్రి.